ఆస్ట్రోనాట్‌ని స్పేస్‌కి పంపడానికి ముందు ఎంప్టీ స్పేస్ క్రాఫ్ట్‌ని ఎందుకు పంపిస్తారని తెలుసా? ఇండియా స్పేస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిషన్స్ అయిన గగన్యాన్ మిషన్ గురించి ఇవాళ తెలుసుకుందాం. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. గగన్యాన్ మిషన్ ఇస్రో రన్ చేస్తున్న ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని లో ఎర్త్ ఆర్బిట్కి సేఫ్గా పంపడం, అరౌండ్ 400 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో 3 days ఉండేలా చేయడం అండ్ క్రూని సేఫ్గా ఎర్త్కి రిటర్న్ తీసుకొని రావడం. అయితే ఇప్పుడు ఆస్ట్రోనాట్ని రియల్గా స్పేస్కి పంపించే ముందు ఇస్రో 3 అన్క్రూడ్ టెస్ట్ మిషన్స్ కండక్ట్ చేస్తుంది. వీటిలో క్రూ మాడ్యూల్ సేఫ్టీ, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, క్రూ ఎస్కేప్ సిస్టమ్, రీఎంట్రీ హీట్ ప్రొటెక్షన్ అండ్ సీ స్ప్లాష్ డౌన్ రికవరీ అన్ని వెరిఫై చేస్తారు. ఈ అన్క్రూడ్ ఫ్లైట్స్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వ్యోమిత్ర, అంటే ఇస్రో డెవలప్ చేసిన ఫీమేల్ హ్యూమనాయిడ్ రోబోట్. ఇది ఆస్ట్రోనాట్స్ ఎన్వైర్న్మెంట్ పర్ఫెక్ట్గా ఇవాల్యుయేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, ఈ మిషన్కి LVM-3 రాకెట్ యూస్ చేస్తారు, విచ్ ఈస్ ఇస్రోస్ హెవీ లిఫ్ట్ లాంచర్. ఆస్ట్రోనాట్స్ పేలోడ్ని హ్యాండిల్ చేయగలిగే కెపబిలిటీ ఉన్న రాకెట్. ఈ టెస్టింగ్ ఫేజ్ మెయిన్ గోల్ ఏంటంటే కంప్లీట్ హ్యూమన్ రేటింగ్ సర్టిఫికేషన్, అంటే రాకెట్, క్యాప్స్యూల్, గ్రౌండ్ సిస్టమ్స్ ఆల్ 100% రిలయబుల్ అని ప్రూవ్ చేయడం. సో ఫ్రెండ్స్, గగన్యాన్ ఒక మిషన్ మాత్రమే కాదు, ఇండియన్ హ్యూమన్స్ని స్పేస్కి పంపించే ఒక హిస్టారికల్ టర్నింగ్ పాయింట్. ఫర్ మోర్ సచ్ సింప్లిఫైడ్ కంటెంట్, ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ప్రేరణ ఐసీఎస్.